విశాఖలో 25,000 కిలోల మత్తు పదార్థాలను సీబీఐ పట్టుకోవడం కలకలం రేపుతోంది. దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అవాస్తవాలతో చంద్రబాబు చేసిన ట్వీట్పై చర్యలు తీసుకోవాలని సీఈఓని కోరారు. అన్న ఇట్లా నుండి అన్న బక్కగా డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఏవో కూడా తెలియకుండానే వైసీపీపై చంద్రబాబు విషం చిమ్మారని పేర్ని నాని మండిపడ్డారు. సీబీఐ నోరు విప్పకుండానే చంద్రబాబు బయటకు వచ్చేశారని, ఈ కంపెనీలతో చంద్రబాబు వదిన చుట్టాలు పిల్లలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు లోకేష్లపై విచారణ జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరామని చెప్పారు. గతంలో సింగపూర్ మంత్రిని చంద్రబాబు తెచ్చారని, ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారని పేర్ని నాని తెలిపారు. ఇతర దేశాలలోని మాఫియాలతో అంటకాగిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే తత్వం చంద్రబాబుదని అన్నారు. ఓట్ల కోసం టీడీపీ డ్రగ్స్ ను పంచకుండా అడ్డుకోవాలని ఈసీని కోరామని చెప్పారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని, చెక్కులను పంచిపెట్టారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. చంద్రబాబు ట్వీట్ కి సంబంధించి పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందజేస్తారు. శ్రీరామ్, ఓవర్ టు యు. శిరీష, విశాఖలో దొరికిన 25 కేజీల డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి రాజకీయ దుమారం చెలరేగుతుంది. ఏపీలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధంతో పాటుగా ఒకరిపైన ఒకరు కంప్లైంట్లు చేసుకునే వరకు వెళ్ళింది. ప్రధానంగా నిన్న ఇదే సమయంలో ఈ విశాఖ పోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్ దొరికాయని ఢిల్లీ నుంచి సిబిఐ అధికారులు ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. దీంతో వెంటనే టీడీపీకి సంబంధించిన అధినేత అలాగే యువనేత ఇద్దరు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారం పైన ట్వీట్ చేశారు. ఏపీ అంతా కూడా డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మారిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఈ వ్యవహారం కొనసాగుతూ ఉండగానే దీని వెనక ఉన్న వారంతా కూడా టీడీపీ అలాగే బీజేపీ పార్టీ నేతలకు సంబంధించిన బంధువులని తేలింది. దీంతో అధికార వైసీపీ పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఈ కోవలోనే వైసీపీకి సంబంధించిన పేర్ని నాని మాజీ మంత్రి ఈ రోజు ఎన్నికల సంఘం అధికారులను కలిసి టీడీపీ నేతలపైన ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రతిష్టను అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారని, దీనిపైన చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే ఎన్నికల్లో డ్రగ్స్ ను పంచేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, అందుకే విదేశాల నుంచి భారీ ఎత్తున డ్రగ్స్ ను దిగుమతి చేస్తున్నారని, ఈ డ్రగ్స్ పంపిణీని కూడా అడ్డుకోవాలని ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి చెక్కులను పంపిణీ చేస్తున్నారని, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెక్కులను పంపిణీ చేయటం చట్ట విరుద్ధమని, దీనిపైన భువనేశ్వరి పైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తానికైతే ఈ డ్రగ్స్ వ్యవహారం రెండు పార్టీల మధ్య ప్రస్తుతం ఎన్నికల ప్రచారాస్త్రంగా మారుతుంది. ఒక రకంగా అధికార వైసీపీ పార్టీని ఇరుకును పెట్టాలని టీడీపీ ప్రయత్నించినప్పటికీ కూడా ప్రస్తుతం ఇది రివర్స్ లో టీడీపీ నేతల మెడకే చుట్టుకోవడంతో మొత్తానికైతే సందిగ్ధంలో పడ్డారు. ఇది ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లడంతో ఎన్నికల కమిషన్ దీనిపైన ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.